హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాక్. ప్రస్తుతం కర్ణాటకలో మళ్ళీ లింగాయత్ ఇష్యూ అనేది ఫ్లేర్ అప్ అవుతుంది. జనరల్గా ఇంతకు ముందు ప్రచారం చేసినట్టు కర్ణాటకలో ఈ లింగాయత్ అనేది ప్రత్యేక మతం, ఇది హిందూ మతంలోనిది కాదు అనే విధంగా మళ్ళీ కాంగ్రెస్ తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ఇదే వ్యాఖ్యలు చేశారు. లింగాయత్ అనేది సిక్కిజం, బుద్ధిజం ఎలాగైతే పుట్టుకొచ్చాయో అదేవిధంగా లింగాయతిజం అనే మతం కూడా పుట్టుకొచ్చింది. దీనికి హిందూయిజంకి సంబంధం లేదు అనే విధంగా మాట్లాడారు. దీంతో పాటు సెప్టెంబర్ 22 నుంచి కర్ణాటకలో కులగణన అనేది చేపడుతూ ఉన్నారు. సో ఇందులో మీరు హిందూయిజంలో భాగంగా కాకుండా లింగాయతిజం అనే విధంగా సెపరేట్గా మీ పేరును మెన్షన్ చేసుకోండి అని కూడా కొంతమంది పిలుపునిస్తున్న విషయం అక్కడ తెలుస్తోంది. సో దీనంతటిని చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ దీన్ని ఎందుకు ఫ్లేర్ అప్ చేస్తుంది అనే విషయాలను ఇప్పుడు మన ముందున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అన్న. నమస్తే హరి. సార్ ప్రస్తుతం కర్ణాటకలో మళ్ళీ లింగాయత్ అనే ఇష్యూ ఫ్లేర్ అప్ చేస్తూ వస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? కాదు, లింగాయత్ ఒక్కటే కాదు హరి. ఈ దేశంలో సార్. గత 50-60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఒక ఆ, ఇదేంటంటే హిందూ వ్యతిరేక ఆ, పద్ధతులు ఏవేవి ఉన్నాయో వాటిని అన్నిటినీ ఉపయోగించింది ఈ దేశంలో. ఉపయోగించి వీలైనంత మటుకు హిందువులను ఆ, విడదీసేయడానికి రకరకాల పదాలను సృష్టించడం, రకరకాల పద్ధతుల్లో విభజించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలాంటి పదాలన్నీ కూడా వాడి వాడి ఎన్నడైనా ముస్లిం సోదరులు అంటారు, క్రైస్తవ సోదరులు అంటారు, కానీ ఉమ్. హిందూ సోదరులు అనే పదం వినపడుతుందా మనకు? హిందూ సోదరులు అనే పదం వినపడదు. ఎందుకంటే హిందూ అంత అమికబుల్ కాదు. హిందువు అనే పదం వాళ్ళు వాడరు ఎప్పుడు కూడా. ఎందుకంటే వీళ్ళందరినీ ఒక్కటి చేసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆ ఆ, తర్వాత అగ్రవర్ణాలు అందరినీ కలిపితే హిందువులు కదా. అంటే ఆ. హిందూ అనే పదమే చాలా ప్రమాదకరమైన పదం వాళ్ళకు. హిందూ అనేది అందరినీ ఒకటి చేసే పదం. హిందుత్వాన్ని నమ్మిన వాళ్ళందరూ హిందువులు. కనుక అలా విడగొట్టడానికి వీళ్ళు ఏం చేస్తుంటారంటే రకరకాల పద్ధతులు వాడుతూ ఉంటారు. మీరు ఆ ఈ మైనారిటీ అనేది కూడా ఆ సార్. వేరే యూరోప్ కంట్రీస్ లో ఏమవుతుంది అంటే ఆ తక్కువ సంఖ్య, అల్ప సంఖ్యాకులు అంటాం మైనారిటీ అని. జనరల్ గా ఏడైనా మనం కూడా పోతే వేరే ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళాను అనుకోండి, ఢిల్లీ వాళ్ళు అక్కడ ఉంటారు, మనం 10 మంది ఉంటాం. మనం అవును. మన మైనారిటీ అయిపోతాం, మనం బిక్కు బిక్కుమని చూస్తుంటాం అందరినీ. అదే. అలాంటి ఒక పరిస్థితి మైనారిటీలకు ఉంటది. కానీ ఇక్కడ ముస్లింలు అనేవాళ్ళు మన మైనారిటీ. నిజంగా అయితే జైనులు ఉన్నారు, తక్కువ నంబర్ వాళ్ళది. వాళ్ళని ఎవరు మైనారిటీ అన్నారు? అసలు వాళ్ళెవరు వాళ్ళెవరు ఇబ్బందులు కూడా వాళ్ళకి ఏం లేవు. వాళ్ళకేమో ఆ సమాజం నుంచి దూరం పెట్టినట్టు పరిస్థితులు కూడా వాళ్ళకి ఏం లేవు. జైనులు, బౌద్ధులు వీళ్ళంతా కూడా చిన్న సెక్షన్స్. కానీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ముస్లింలు ఇక్కడ. ఆ ఆ, వాళ్ళు మైనారిటీల. మైనారిటీ అనే పదమే చాలా ప్రమాదకరమైనటువంటి పదం. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే లింగ్విస్టిక్ మైనారిటీ అంటే భాష పేరున అల్పసంఖ్యాకులు ఇలాంటి పదాలన్నీ వచ్చాయి. వచ్చి మతంతో మైనారిటీ కాకుండా భాషతో మైనారిటీ ఇవన్నీ ఉపయోగించి ఇప్పుడు హిందూ సంస్థలు కూడా ఏం చేశాయంటే ఊరికే హిందూ అని ఉండే కన్నా మైనారిటీ అనిపించుకుంటేనే లాభం ఎక్కువ ఉంది అని హిందూ సంస్థలు అనుకుంటున్నాయి. ఒత్తిడికి కూడా గురవుతున్నాయి. పైగా హిందూ సంస్థల మీద రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయి. అందుకే వివేకానంద కేంద్రము కూడా ఒకప్పుడు తమ స్కూల్స్ అన్నిటినీ కూడా మైనారిటీ స్కూల్స్ గా రికగ్నైజ్ చేయండి అని అడిగింది. అదే. ఎందుకంటే ఆ బెంగాల్లో ఉన్న మా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు 30 ఏళ్ళు వాళ్ళను పీడించి పిప్పి చేశారు, వాళ్ళ రక్తం తాగారు. అందుకని తట్టుకోవాలంటే ఏం చేయాలి? మైనారిటీ హోదా తీసుకుంటే అయిపోయింది కదా. హిందువులం అనే పదం పక్కకు పెట్టేసి మేము డిఫరెంట్, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్, కనుక మమ్మల్ని మైనారిటీలుగా గుర్తించండి. అలాంటిదే ఇది కూడా. ఇలాంటివి ఇంకా దేశంలో చాలా హిందూ సంస్థలు మైనారిటీగా ఉండడానికే ఇష్టపడుతున్నాయి, కానీ హిందూ సంస్థలుగా ఉండడానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి షిర్డీ. ఒత్తిడి సార్, ఆ, షిర్డీ సాయిబాబా ట్రస్ట్ కూడా ఇదే విధంగా చెప్పింది సార్. అవును. అది అక్కడ ఎలా? వెళ్ళేదంతా హిందువులే. ఆ. హిందువులే పూజ చేస్తారు. కానీ మైనారిటీ ఇది రైట్స్ కావాలి, మాకు హక్కులు కావాలి అని కోరుకుంటున్నారు. ఆ. అలా రాను రాను
అసలు హిందూ అంటే ఎవరు? ఇప్పుడు సనాతన్లో భాగం వీళ్ళంతా కూడా. అవును. హిందూ అనేది మతం కాదు. హిందూ అనేది జీవన విధానం. హిందుత్వంలోని భాగమే శైవం కూడా ఒక శైవమే, శైవము, వైష్ణవము ఉమ్, ఇవన్నీ కూడా ఆ, హిందుత్వంలో భాగం. మరి వీళ్ళు హిందుత్వంలో భాగంగా ఉండకుండా రకరకాల పేరు మీద మమ్మల్ని ఒక రిలీజియన్ గా గుర్తించండి అని అందరూ కోరుకుంటే, రేపు లింగాయతులు ఎట్లా కోరుకుంటున్నారో అట్లా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లింగాయతు వాళ్ళ ఉమ్, కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో వాళ్ళ ఈ సంస్థలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కనుక మేము మైనారిటీలం మేము అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇదే మంచి అవకాశం, రెడీగా ఇస్తారు. మైనారిటీ హోదా ఇచ్చేస్తుంది కాంగ్రెస్, అదే. ఇచ్చేసి వాళ్ళ కోరిక తీరుస్తుంది. అలా కాంగ్రెస్ డీ హిందూవైజేషన్ అని అంటాం. మరి ఓకే. డీ హిందూవైజేషన్ అంటే హిందుత్వం నుంచి దూరంగా జరిపేటువంటి పనులు నిరంతరము చేస్తూ ఉంటుంది. ఓకే. అంతెందుకు, మీరు దళిత క్రైస్తవులు అని, ఆ, దళిత క్రైస్తవులను ఇమ్మీడియట్ గా గుర్తించాలి వాళ్ళు. ఎందుకంటే దళితులు క్రైస్తవుగా మారినా కూడా దళితులు అని అంటే అందరు దళితులు ఇంకా క్రైస్తవులు అయిపోతారు, ఇంకేం ఉండరు. అయినా సరే వాళ్ళని దళితులే అనాలి అని కాంగ్రెస్ వాదిస్తుంది. వాదిస్తుంది. అవును. ఎందుకు అలా వాదిస్తుంది? ఎందుకు అలా వాదిస్తుంది? ప్రేమ వాళ్ళ మీద కాదు, హిందుత్వాన్ని పలుచన చేయడం, డీ హిందూవైజేషన్ అనే కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశంలో ఇవి జరుగుతున్నాయి. హిందువులు ఇది ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. మన పైన ఒక ఒక యంత్రాంగం నడుస్తుంది. అదే. మీ మీ మైండ్ పైన కూడా మీకు నడుస్తూనే ఉంటది ఎప్పటికీ. డీ ఓకే. హిందూవైజేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది మీకు. సరే, మీరు యాక్చువల్లీ ఇప్పుడు మీకే కర్ణాటకలో మనం చూసుకుంటే బసవన్న అని, అంటే లింగాయతులకి ఆరాధ్య దైవం లాగా బసవన్న గారిని చూస్తారు సార్. బసవన్న హిందూ మతంలో ఒక, అంటే సనాతన ధర్మ ప్రవాహంలోనే ఒక సంస్కరణను తీసుకురావడానికి అని ఆయన పోరాడారు సార్. ఆయన పూజించింది కూడా శివుడినే. శివుడు అంటేనే సనాతన ధర్మానికి ఆది దంపతులు లెక్క. సో దీని అంతటిని ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ లింగాయత్ అనే వర్గం కూడా సనాతన ధర్మంలో భాగమే, మీరు కూడా హిందువులే అని చెప్పడం పోయి వీళ్ళని విడదీసాం, మీరు పక్కకు వచ్చేసేయండి అనే విధంగా డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతిని పాటిస్తుంది సార్. కరెక్ట్ అది. మీరు చెప్పేది కరెక్ట్. అంటే బసవేశ్వరుడు ఆయన ఆ, ఏం పని చేశాడు? అసలు ఈ లింగాయత్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కులాలు పోవాలి, ఉమ్, హిందువులందరూ ఒక్కటి కావాలి, కులరహిత సమాజం కావాలి అని అన్ని కులాల వాళ్ళు, దళితుడైనా లేకపోతే బ్రాహ్మణుడైనా అందరికీ కూడా మెడలో ఆ, లింగం వేసేసి లింగాయత్ అని చెప్పేశారు. లింగం వేసుకున్న వాళ్ళందరూ లింగాయతులు. కనుక ఆయన కులం ఉండదు ఇక. ఇది ఒక గొప్ప పని. ఆయన కులాన్ని నిర్మూలించే పని చేయబోతే ఈ లింగం వేసుకున్న లింగాయతులు అందరూ ఒక మతంగా విడిపోతే ఇది ఎలా ఉంటుంది అని. ఇది ఒక్కటి చేయాలి, ఈ మతాన్ని ఒక్కటి చేయాలి, హిందుత్వాన్ని ఒక్కటి చేయాలి అనుకున్న పర్పస్ ఏదైతుందో దాన్ని వెన్ను ఇరవడం అని అంటాం, వెనుపోటు ఒడవడం అని అంటాం. అలాంటి పని ఇప్పుడు జరుగుతుంది. కాంగ్రెస్ చేయగలుగుతుంది పని, ఇంకెవరు చేయలేరు. ఇటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఈ హిందుత్వానికి వెన్నుపోటు పొడిచే పని నిరంతరం అదే పనిలో ఉంటుంది కాంగ్రెస్. సరే, ఈ విధంగా ఆ, దేశంలో ఒక పెద్ద వర్గాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా కాంగ్రెస్ కు వచ్చే లాభం ఏంటి అనే విషయంపై ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్. లాభము వాళ్ళ పంట పండుతుంది. ఎందుకంటే హిందువులు ఒక్కటైతే వాళ్ళకు ఓట్లు రావు. వాళ్ళు నమ్ముకున్నది మైనారిటీలను, హిందువులను వాళ్ళు నమ్ముకోలే ఎప్పుడు కూడా. ఓకే. మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా మైనారిటీలనే నమ్ముకున్నారు. దేశాన్ని విభజించారు. ఆ పోనీ మేము మా ఒక జాతిగా ఇక్కడ మేము హిందువులతో కలిసి ఉండలేము అని అనుకున్నప్పుడు ఇంకొక దేశమే వాళ్ళకి ఇచ్చేశారు. ఇదే కాంగ్రెస్ ఇచ్చింది వాళ్ళకు. పోండి, మీకు ఇంకో దేశం తీసుకొని వెళ్ళిపోండి అన్న. మరి ఉన్న వాళ్ళు ఇక్కడ అని అంటే వీళ్ళంతా కూడా ఓటేశారు అప్పుడు. మాకు పాకిస్తాన్ కావాలి అని ఓటేశారు. ఇప్పటికీ లెక్కలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో. మన తెలంగాణలో 90% ఓట్లు వేశారు ఓకే. కావాలి అని, పాకిస్తాన్ వీడి అందరు ఇక్కడే ఉండిపోయారు, ఎవరు పోలేదు, ఒక్కరు కూడా పోలేదు. ఓకే. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అన్ని రాష్ట్రాల్లో ముస్లింస్ పాకిస్తాన్ కావాలనే కోరుకున్నారు. కానీ ఇక్కడ నుంచి ఎవరు పోలేదు. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకు ఉద్దేశం ఇచ్చారు. మరి వీళ్ళందరూ ఇక్కడే ఉండిపోయారు, వీళ్ళని పెంచి పోషిస్తున్నారు. మీరు ఆ, వాళ్ళ ఓట్లనే నమ్ముకున్నారు. ఉండనియండి, వాళ్ళని కూడా దగ్గరికి తీసుకోండి, వద్దని ఎవరు అన్నారు? కానీ
వాళ్ళను దగ్గర తీసుకోవడానికి, వాళ్ళను దువ్వడానికి, ఆ హిందువులను కించపరచడము, హిందువులను చిన్నగా చేయడము, వాళ్ళ వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్నిటిని ఎప్పుడైతే రాజీవ్ గాంధీ ఆ ఫేమస్ కేసు ఉంది కదా, అది ఆ షబానా. షబానో కేసు. షబానో కేసు అనేది ఒకటి చాలా ఎగ్జాంపుల్ అన్నట్టు. ఆమె అంటే వాళ్ళ మతం కు విరుద్ధమైన పని అని కోర్టు చెప్పింది. ఇది 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 తప్పు, ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది అని, భరణం ఇవ్వాలి అని కోర్టు చెప్తే, కోర్టు చెప్పిన తీర్పును మార్చాలి, భవిష్యత్తులో ఇటువంటి తీర్పులు రాకూడదు కనుక రాజ్యాంగం మార్చాలి అని వాళ్ళు అడిగితే రాజ్యాంగం మార్చేసాడు సింపుల్ గా. ఒక్క లేడీ కోసం, అది కూడా అన్యాయం, ఆ లేడీకి అన్యాయం చేయడానికి, న్యాయం చేయడానికి కాదు, అన్యాయం చేయడానికి. న్యాయం కోర్టు చేసింది, కోర్టు ఇచ్చిన న్యాయాన్ని తీసేసి తొలగించి అన్యాయం చేయడానికి నిర్ణయించుకొని ముస్లింలకు వాళ్ళను సంతృప్తి చేయడానికి చట్టాన్ని మార్చాడు రాజీవ్ గాంధీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేస్తున్నది ఇదే పని ఈ దేశంలో. ముస్లింలను తప్పుదారి పట్టించి మీరు ఈ దేశంలో భాగం కాదు అనేటువంటి ఒక భావన వాళ్ళే, కాంగ్రెసే కల్పించింది తప్పితే వాళ్ళదేం కాదు. అందుకోసం హిందువులను విడగొడుతూ పోతుంది. సరే, ఈ విభజన పాలిటిక్స్ లో భాగంగా మరింత పరాకాష్ఠకు చేరుకుందని అనిపిస్తుంది సార్. ఎందుకంటే త్వరలో జరగబోయే దసరా ఉత్సవాలు కర్ణాటకలో చాలా ఎక్కువగా చేస్తారు. మరీ ముఖ్యంగా మైసూరులో ఇది చాలా పెద్ద పండుగగా నిర్వహిస్తారు సార్. ఈ మైసూరులో జరగబోయే దసరా ఉత్సవాలకు వీళ్ళు ఒక ముస్లిం మహిళను, అంటే బాను ముస్తాక్ అనే ఒక ముస్లిం మహిళను ముఖ్య అతిథిగా పిలవడం, ఈ విధంగా ఇటువంటి పనులు చేయడం ద్వారా మెజారిటీ వర్గాలను కించపరిచినట్లు చేస్తూ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సార్. దీనిపై మీరేమంటారు? బాను ముస్తాక్ ఎపిసోడ్ మనము ఈ మధ్య కాలంలో బాగా చర్చ జరుగుతా ఉంది. ఆమెను ఈ ఏడాది జరగబోయేటువంటి దసరా ఉత్సవాలకు చీఫ్ గెస్ట్ గా కాంగ్రెస్ సెలెక్ట్ చేసింది, పిలుస్తుంది. అయితే ముస్లిం అయినందుకు వద్దు, ఆమెను పిలవద్దు అని ఎవరు అనడం లేదు. ఆమె కన్నడ రచయిత, సరే ఆమెకు బూకర్ ప్రైజ్ విన్నర్ ఆమె కనుక కన్నడ సాహిత్యానికి ఆమె ఇచ్చేసింది, సేవలు చేసింది కనుక కన్నడ ప్రజలకు, కన్నడ ప్రాంతానికి ఆమె పేరు తెచ్చింది కనుక ఆమెను గెస్ట్ గా పిలిస్తే ఎవరు కాదన్నారు. కాకపోతే ఆమెకు చరిత్ర ఉంది. ఆమె ఏమంటదంటే, కన్నడ అనే భాషను మీరు అనవసరంగా దానికి ఏమంటాము హిందుత్వాన్ని జోడించారు, భాషను దీని నుంచి విడదీయాలి అని ఆమె వాదిస్తుంది అన్నట్టు. ఎందుకంటే కన్నడ భాషను భువనేశ్వరి దేవితో పోలుస్తారు అక్కడ కన్నడ ప్రజలు. అది ట్రెడిషన్, అది వాళ్ళ కల్చర్. అది ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర నా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని పాట పాడతాం మనం. కనుక తెలుగు అనే ఒక దేవతగా అనుకొని ఆమెకు ఒక అర్పిస్తూ పాట పాడతాము, లేకపోతే ఆమెకు ఒక రూపం ఇచ్చాము మనం కదా తెలుగు తల్లికి. కేసీఆర్ వచ్చేసి ఏమన్నాడంటే, తెలుగు తల్లి కాదు తెలంగాణ తల్లి, ఆయన ఇంకో తల్లిని పెట్టుకున్నాడు, అది వేరే విషయం. కాకపోతే మన భారతీయ సంస్కృతి ఏంటంటే పర్సానిఫికేషన్ అని అంటాం. అంటే మనకు దైవీయమైంది, మనకు చాలా అత్యంత గౌరవనీయమైనది, అత్యంత భక్తి భావం కలిగిన వాళ్ళను ఎప్పుడు కూడా అమ్మతో పోలుస్తాము. లేకపోతే తల్లి కదా మనకు అందరికీ గౌరవనీయమైంది, తల్లికి మించింది లేదు కనుక ప్రతిదీ కూడా అమ్మ రూపంలో చూస్తాం మనం. ఇప్పుడు భారతదేశము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంది. ఇది ఒక భూభాగం కదా, తెలియదా? నీకు తెలియదా? నాకు తెలియదా? భారతదేశం అంటే ఏంటి? ఇది ఒక భూభాగం. కానీ దీన్ని మనం ఏమంటాము? మాతృదేశము అంటాము, భారత్ మాత అంటాము. ఆమెను కీర్తిస్తూ వందే మాతరం అని పిలుస్తాం, తల్లి నీకు వందనం అని అంటాం. ఇది సంస్కృతి. నదులను కూడా నదీమ తల్లి, గంగామాత, గోమాత, గోవును కూడా ఎందుకు గోవు చాలా పవిత్రమైనదిగా భావిస్తాం మనం. పవిత్రమైనవి ఏవైనా సరే, ఎనీథింగ్ సాక్రెడ్, ఎనీథింగ్ హోలీ, మనం వెంటనే ఏం చేస్తామంటే దాన్ని
ఆ, తల్లిగా భావిస్తాము, అట్లా పిలుస్తాం. దీన్ని పర్సానిఫికేషన్ అంటాం. భారతీయులకు అందరికీ ఈ అలవాటు ఉంది. నేనేమంటున్నా అంటే కల్చర్ అండ్ ట్రెడిషన్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కల్చర్ అండ్ ట్రెడిషన్ కు మతం లేదు, మతం లేదు. అది ప్రాక్టీస్ వల్ల వచ్చేది. చాలా సార్లు మతం లాగా కనిపిస్తుంది. దయచేసి ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. నేను ఎందుకంటే ఈమె అభ్యంతరం వ్యక్తం చేసిందే ఏ విషయము అంటే, భాషకు దైవత్వాన్ని ఆపాదించకండి, భాషకు మతాన్ని ఇచ్చేయకండి, మీరు ఆపాదించకండి. నేను ఆ ఆ, అందుకే కన్నడ విషయంలో నేను కంఫర్టబుల్ గా లేను. భాష విషయంలో ఎప్పుడైతే ఇది జోడిస్తారో అప్పుడు నేను డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతాను. హిందూ ట్రెడిషన్స్ అన్నిటినీ భాషకు ఆపాదిస్తారు అని ఆమె, ఎందుకంటే భువనేశ్వరిగా పిలుస్తారు కన్నడ భాషను వాళ్ళు, కన్నడ ప్రజలు ఒక్కరు కాదు. ఇది ఏంది ఆర్ఎస్ఎస్ లేకపోతే ఆ లేకపోతే ఇంకేంది బీజేపీ పెట్టింది కాదు ఇది. ఇప్పుడు ఉదాహరణకి ఇదే దసరా ఫెస్టివల్ కు నిస్సార్ అహ్మద్ అని ఒక గొప్ప పోయిట్ ను ఇంతకు మొదలు పిలిచారు, వచ్చారు. ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదే. అవును. ఎందుకు అని అంటే ఆయన అన్ని యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ చండీ మాతను కొలుస్తారు దసరాలో. తర్వాత దాన్ని కూడా ఆయన ప్రేజ్ చేస్తూ పోయిటరీ రాశారు, కన్నడ భాషలో రాశాడు ఆయన. కనుక అలాంటి వాళ్ళని వెల్కమ్ చేశారు కదా. అవును ఎవరు సార్. ముస్లిం అని వ్యతిరేకించడం లేదు. లేదు. ఈమె మాట్లాడిన మాట ఏదైతే ఉందో హిందూ ట్రెడిషన్స్ ఇన్ ది లాంగ్వేజ్ ను హిందూ ట్రెడిషన్స్ నుంచి దూరం చేయాలి, భువనేశ్వరి మాతగా పిలవడము ఆపేయాలి. అంతేకాకుండా అక్కడ వాడే కలర్ జెండా, ఈ జెండా కలర్ కూడా ఆ ఏమంటాము, పసుపు, ఆ, అదేంది ట్రామరిన్ ఉంటుంది కదా, పసుపు. ఆ పసుపు. పసుపు రంగు, తర్వాత ఎరుపు రంగు, రెడ్ కలర్, రెండు కాంబినేషన్స్ తో ఉంటాయి. ఉం. ఇవి హిందూ కలర్స్ అని అంటది ఆమె. మరి ఆ, ఇవన్నీ కూడా కనుక మీరు అక్కడ జెండా కానీ, అక్కడ ఇది కానీ, భాషను కానీ అన్నిటినీ మీరు ఏం చేస్తున్నారు అంటే హిందూవైజేషన్ చేస్తున్నారు, భాషను ఆ, హిందుత్వం నుంచి దూరం పెట్టాలి అని ఆమె డిమాండ్ చేస్తుంది. ఇది చాలా మందికి ఆ ఏమంటాం అభ్యంతరకరం. ఆ, కనుక ఇప్పుడు ఇది చర్చ అంతా కూడా ఇప్పుడు జరుగుతున్నది దీనిపైన చర్చ చేయాలి. నేనేమంటున్నా అంటే హిందుస్థాన్ ఇది మర్చిపోకండి. మీరున్నది హిందుస్థాన్. మీకు కావలసిన పాకిస్తాన్ మీరు తీసుకొని వెళ్ళిపోయారు, ఆ, ఇది మర్చిపోవద్దు. మీరున్నది హిందుస్థాన్, పాకిస్తాన్ వెళ్ళిపోయింది. హిందుస్థాన్ లో ఉన్నప్పుడు హిందుస్థాన్ యొక్క కల్చర్ అండ్ ట్రెడిషన్ దయచేసి అర్థం చేసుకోవాలి. మీరేం వాదిస్తున్నారు ఇప్పుడు? దసరా ఉత్సవాలు అనేటివి ఇవి రిలీజియస్ మత ఉత్సవం కాదు. ఇది స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమం, కల్చరల్ అండ్ ట్రెడిషన్స్ తో ఉన్నటువంటి కార్యక్రమం అని అంటున్నారు. నేను కూడా అది కరెక్ట్ అని అంటున్నా. ఆ, కాకపోతే భారతదేశంలో కల్చర్ అండ్ ట్రెడిషన్ హిందుత్వకు దగ్గర ఉంటది. రైట్. ఉదాహరణకు నేను మీకు అర్థం కావడానికి నేను చెప్తాను. ఉదాహరణకు మీరు మీరు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కి వెళ్ళాం మనం. అక్కడ ప్రభుత్వందే అనుకుందాం, అది ప్రభుత్వంది ఓపెన్ చేయాలంటే డోర్ కు రిబ్బన్ కట్టి, సీజర్స్ తెచ్చి దానికో రిబ్బన్ కట్టి ఫ్యాషనబుల్ గా తయారు చేసి ఒక మినిస్టర్ దాన్ని సీజర్ కట్ చేసి అందరు చప్పట్లు కొడతారు. ఇది చాలా బాగుంది అని ఫోటోలు కూడా తీసుకుంటారు. అలా కాకుండా లోపలికి వచ్చేసి ఇంకా ఏదైనా ఓపెనింగ్, గ్రాండ్ ఓపెనింగ్ ఉంటే కేక్ కట్ చేశారు, అక్కడ క్యాండిల్స్ ఊది ఆర్పేశారు అనుకోండి, ఉం. అది కూడా చాలా గ్రేట్ అని అందరు చప్పట్లు కొడతారు. ఇది సెక్యులర్ అని అంటారు మీరు. ఆ, నేనేమంటాను అంటే ఇంకొక పద్ధతి ఉంది ఓపెన్ చేయడానికి. రాగానే అక్కడ జ్యోతి ప్రజ్వలనం చేయడం, yes. అగరబత్తి వెలిగించడం లాంటివి ఉంటాయి. ఇది హిందూ ట్రెడిషన్ లాగా అనిపిస్తుంది మీకు అదే. కదా. షాంపియన్ తీసుకొని ఇట్లా ఊపి చల్లుకుంటే అది ఏమన్నా. అది సెక్యులర్ మీకు. అది సెక్యులర్ మీకు. కేక్ కట్ చేస్తే సెక్యులర్ మీకు. కానీ జ్యోతి ప్రజ్వలనం చేస్తే దైవపటం కూడా పెట్టొద్దు అనుకుందాం పోనీ, జ్యోతి ప్రజ్వలనం చేస్తే మీకు అది హిందూ అయిపోతుంది. ఒకవేళ అగరబత్తి పెడితే హిందూ అవుతుంది. టెంకాయ కొడితే హిందూ అయిపోతుంది మీకు. టెంకాయ కూడా ఈవెన్ ఫ్లాగ్ హాస్టింగ్ దగ్గర కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ఇది ప్రభుత్వ పండుగలలో టెంకాయ ఎందుకు కొడతారు, లేకపోతే అగరబత్తి ఎందుకు వెలిస్తారు, లేకపోతే కేరళలో గవర్నరు భారత్ మాత పటం పెట్టాడని, అది ఎట్లా పెడతారు, అది సెక్యులర్ కాదు అది
హిందుత్వం అవుతుంది. ఇలా చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అక్కడక్కడ. దీన్నే నేనేమంటున్నానంటే డీహిందూయిజేషన్ జరుగుతుంది ఈ దేశంలో. ఎగ్జాక్ట్లీ. మీరు కల్చర్ అండ్ ట్రెడిషన్ విషయంలో ప్రతి కల్చర్ ట్రెడిషన్ అంటే ఏంది చెప్పు హరి? ట్రెడిషన్ అంటే తరతరాలుగా ప్రాక్టీస్ లో ఉన్నది, తరతరాలుగా ప్రజల మధ్యలో ప్రాక్టీస్ లో ఉన్నదా అని ట్రెడిషన్ అంటాం, సాంప్రదాయము అంటాం. సాంప్రదాయాలన్నీ ఈ దేశంలో ఎట్లుంటాయంటే హిందుత్వ అనే మతానికి దగ్గరగుంటాయి, ఉమ్, దగ్గర ఉంటాయి. దాన్ని మీరు టాలరేట్ చేయలేకపోతున్నారు. అది. మీది ఇంటాలరెన్స్, మీది హిందుత్వం పట్ల మీకున్న ఇంటాలరెన్స్, అసహనం. దీన్ని ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మన స్టేట్ ఫెస్టివల్ ను ఇంక్లూజివ్ గా చేయాలి అంటే అందరినీ కలుపుకుపోయేటట్టు చేయాలి. అందరినీ కలుపుకుపోవాలంటే ఈ పద్ధతులను పక్కకు పెట్టాలి అని అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు అది. ఎరుపు రంగు పసుపు రంగు ఉన్న జెండాలు వాడొద్దు, భువనేశ్వరి మాతగా మీరు కొలవద్దు, ఇది చేయొద్దు. ఎందుకంటే అది ఆ ఆ, ఏనుగు పైన అంబారాల పైన ఉమ్, 9 రోజులు జరుగుతాయి, నవరాత్రులు జరుగుతాయి. మరి అవును. అది హిందూ ట్రెడిషన్ కాదా? 9 రోజులు అది. ఎందుకు చేస్తారు? ఒక రోజు చేయండి అని రేపు మొదలు పెడతారు వీళ్ళు. అది. ఎందుకంటే ఇది స్టేట్ ఫంక్షన్ కదా, ఆ, స్టేట్ ఫెస్టివల్ కదా. కనుక స్టేట్ ఫెస్టివల్ అన్నప్పుడు హిందూ ట్రెడిషన్స్ ఎట్లా ఉంటాయి? నేను డీహిందూయిజేషనే సెక్యులరిజం అవుతుంది. అది. సార్, డీహిందూయిజేషనే సెక్యులరిజం గా మారుస్తున్నారు వీళ్ళు. సార్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకవైపు హిందుత్వాన్ని డీహిందూయిజేషన్ చేస్తూ వెళ్తున్నారు. మరోవైపు సేమ్ అదే గవర్నమెంటే టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. అంతేకాకుండా జనవరి 26కు టిప్పు సుల్తాన్కు సంబంధించి ఒక ట్యాబ్లెట్నే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చేసింది. ఇటువంటివి చేస్తూ ఉన్నారు సార్. అది అపీస్మెంట్ ఒకవైపు చేస్తున్నారు, మరోవైపు డీహిందూయిజేషన్ చేస్తూ వస్తున్నారు సార్. రెండు ఒకటే, రెండు ఒకటే. ఒకటేమో దాన్ని ప్రోత్సహించడము, లేని దాన్ని ప్రోత్సహించడం ఒకటి, ఉన్నదాన్ని వదులుకోవడం ఒకటి. ట్రెడిషన్స్ తరతరాలుగా ఉన్న ప్రాక్టీసెస్ ను పక్కకు పెడితేనే దాన్ని ఇంక్లూజివిటీ అంటారు. కనుక ఇంత గొప్ప రైటర్ ను మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఆ, మనం ఎక్స్క్లూడ్ చేయొద్దు. విశాల హృదయం ఉండాలి. ఉమ్, ముస్లిం అని చూడొద్దు, ఆమె మన మన భాషకు ఎనలేని సేవ చేసింది అని ఇప్పుడు మనకు పాఠాలు చెప్తున్నారు హిందువులకు. అదే. అరే మరి నేను అంతకు మొదలు ఉన్న నిస్సార్ అహ్మద్ని తీసుకొచ్చినాం కదరా గాడిది అని అంటే వాడికి అర్థం కాదు అది. ఉమ్, అప్పుడు తెచ్చినాం కనుక ఇప్పుడు కూడా తేవాలని అంటారు. ఈమెను ఎందుకు వద్దంటున్నాం అనేది అర్థం కావట్లేదా? కమన ఆమెనే వచ్చి చెప్పమని. ఇప్పుడు ఆమె ఓ మాట అన్నది, దసరా ఫెస్టివల్ నన్ను పిలవడం గర్వకారణమే కాదు. మీరు చెప్పండి మరి, దసరా ఫెస్టివల్లో అక్కడ ఉన్న ట్రెడిషన్స్, అక్కడ ఉన్న కల్చర్ అన్నిటిని కూడా నేను గర్వపడతాను, నేను కూడా వాటిని వెల్కమ్ చేస్తానని ఒక మాట చెప్పమని ఆమెను చెప్తే అదే. అయిపోయింది కదా. ఆ, ఆమె ఎందుకు ఇంక్లూజివ్ గా మారదు? అందుకే రాను రాను భవిష్యత్తులో ఏమైతాయంటే మీ మాతృభాషను కూడా డీహిందూయిజ్ చేస్తారు. అదొక్క కన్నడకు వచ్చిన సమస్య కాదు, ఇది దేశవ్యాప్తంగా. ఇప్పుడు భాషను కల్చర్ ను విడగొట్టలేము హరి, గుర్తుపెట్టుకో. సార్. తెలుగు అనే భాష ఉంటది. ఈ భాష సంస్కృతితో ముడిపడి ఉంటది. ఉమ్, సంస్కృతి లేకుండా సంస్కృతిని విడదీస్తే భాష బతకదు. బతకదు. అవును. కనుక మీ మీ ఇప్పుడు ఉదాహరణకు నేను మీ మీ సంస్కృతి ఇల్లు అల్లగానే పండుగ అయిందా అంటాం. ఆ, ఆ ఆ సినిమాలో ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఏమంటాడంటే ఆ, ఈ హౌస్ ఫెస్టింగ్ ఈజ్ నాట్ ఫెస్టివల్ అని అంటాడు. అంటారు. వాడు విలన్ నవ్వుతాడు, ఏం భాషనా ఇది, ఇంగ్లీష్ లో మాట్లాడమంటా, మాట్లాడితే నీకు అర్థం అర్థం. కాదు అంటాడు. అదే. ఆ ఎందుకంటే దాని అర్థం ఏంది అంటే ఇల్లు అలకగానే పండగ. ఇది నువ్వు హిందువు అయితే హిందువు అయితే హిందూ దేశంలో పుడితే తెలుగువాడివి అయితేనే నీకు తొందరగా అర్థమవుతుంది. అర్థమైంది. ఎందుకంటే పండగకు ఇల్లు అలుక్కుంటాం. అది. ఇల్లు పండగ రోజు కూడా ఇల్లు అలకని వాడు ఎవడు ఉండడు మన దగ్గర. ఇల్లు అలికి ముగ్గేసుకుంటే అది పండగ. అయితే దానికి విరుద్ధంగా ఏంటంటే ఇది ఒక్కటే సరిపోదురా బాబు అని తిట్టనికే, ఇల్లు అలకగానే పండుగ అయిపోతుందా అని తిడతాం మనం. ఆ, కనుక ఇల్లు అలకడం ఏంది, ముగ్గులు వేసుకోవడం ఏంది, ఇదంతా నీ ట్రెడిషన్, నీ కల్చర్. తెలుగు భాషలో ఇటువంటివి వాడొద్దు మనము, ఇదంతా హిందుత్వం అవుతుంది అని అంటావా మరి రేపు? అది. కనుక ఇది నేను చెప్పడానికి ఉదాహరణ కొరకు చెప్తున్నా. భాష సంస్కృతితో ముడిపడి ఉంటది. ఇప్పుడు ఈమె ముస్లిం కనుక కన్నడ భాషలో హిందుత్వాన్ని తొలగించండి అనేది కొత్త డిమాండ్ చేయడానికి ఈమె ఎవరు అసలు? ఉమ్, నువ్వు రాయకుండా పోయింటివి, నీ అవార్డు ఎవరికి కావాలి?
అంతే. నువ్వు మొదటికే మోసం చేస్తుంటే, పునాదులు కదిలిస్తుంటే, కన్నడ భాష యొక్క పునాదులు కదిలిస్తుంటే, కన్నడ భాషకు భువనేశ్వరి దేవికి ఉన్న సంబంధాన్ని తెంచాలని అనుకుంటే ఇది కుట్ర కాదా అని అంటున్నాను నేను. సార్ యాక్చువల్లీ మీరు అవార్డు అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. యాక్చువల్లీ మీకు బుకర్ ప్రైజ్ అవార్డు వచ్చింది సార్. ఈ బుకర్ ప్రైజ్ అవార్డు లేదంటే రామన్ మెగసెసే అవార్డు ఇటువంటివి అన్ని ఉమ్. లెఫ్టిస్టులు వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకొని వాళ్ళకు వాళ్ళను హైప్ చేసుకోవడానికి ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఎక్కువగా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇటువంటి ప్రైజెస్ వస్తున్నాయి సార్. దీనిపై మీరు ఒక్కసారి చా- చాలా మంచి ప్రశ్న వేసావు హరి. సార్. ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, ప్రపంచ వ్యాప్తంగా కూడా వీళ్ళు మేధా వాళ్ళ వాళ్ళ గొంతు వినిపించే వాళ్ళు కావాలి వాళ్ళకు. ఉమ్, కనుక ఇక్కడ ఒక ప్రొఫెసర్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు, వీడు కొద్దిగా మనకు దగ్గర ఉన్నాడు అంటే వానికి ఫండింగ్ చేసి ఇచ్చేసి, వాడు రాయని పుస్తకాన్ని కూడా వాడు రాసినట్టు చేసి వీళ్ళే తయారు చేసి పుస్తకాన్ని, ఇప్పుడు కంచాయలయ నేను హిందువుని ఎట్లయితా అని ఏదో రాశాడు కదా, ఆయన సొంతం అవును. రాసిండో లేదో డౌటే ఇప్పుడు. డౌట్. ఐలయ్యను తయారు చేసిండ్రు, అదే. చేసి మన మీదకి వదిలారు. రేపటి రోజు ఆయనకు వస్తుంది చూడండి. ఈ 3 అవార్డులు రామన్ మెగసెసే గాని, బూకర్ గాని, పులిట్జర్ అనేది ఇంకోటి ఉంది. పులిట్జర్. ఇవి చీప్ ప్రైజెస్ ఇవి. అదే. మార్కెట్ లో కమ్యూనిస్టులు అమ్ముకునేవి ఇవి. వాళ్ళు తీసుకొచ్చి పేమెంట్ తోటి తీసుకొచ్చి వీళ్ళకు ఇస్తారు. ఆ, ఈ అవార్డులు ఇచ్చి వాడు ఇంత పెద్ద టవరింగ్ పర్సనాలిటీ తయారు చేసి ఈ దేశం మీద నెట్టేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఆ, ఆమె పేరు చెప్పాను కదా, అరుంధతి రాయ్. అరుంధతి రాయ్. అరుంధతి రాయ్, ఆమె థింగ్స్ ఆఫ్ స్మాల్ గాడ్స్ ఏదో ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకానికి అంతే ఇదే బూకర్ వచ్చింది ఆమెకు, అంతే. ఇంకా మళ్ళీ ఇంకే బూకర్ రాలేదు, ఏది రాలేదు. కానీ ఇప్పుడు ఆమె వాయిస్ ఆఫ్ లెఫ్టిస్ట్ తయారై కూర్చున్నది కదా, మళ్ళీ ఆ, తర్వాత రాసింది ఏం లేదు ఆమె. కనుక లేదు. ఇలాంటి మేధావులంతా కూడా ఆర్టిఫిషియల్ మేధావులు వీళ్ళు. వాళ్ళ గొంతుకగా పనిచేయడానికి డెకరేటివ్ గా ఈ అవార్డు వాళ్ళ తల మీద పెట్టి కిరీటం పెట్టేసి వాళ్ళను మార్కెట్ లో వదిలేస్తారు. ఇక వాళ్ళ గొంతు వినిపిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. ఇది అంతా ఒక దేశం, ప్రతి దేశం పైన, ఇది మన దగ్గరనే కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ దేశంలో అయినా సరే, ఈ అవార్డులు వచ్చిన వాడు ఆ దేశం కొరకు పనిచేయడు. వాడికున్న అంతే. రోగం ఎగ్జాక్ట్. అది ఉంటుంది అన్నట్టు. ఎవడైతే ఈ అవార్డు వచ్చిందంటే వాడి గొంతు ఆ దేశానికి విరుద్ధంగా వినిపిస్తూ ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అదే. సార్. ఆ, సార్ ఇప్పుడు ఇది మొత్తం రౌండప్ ఒక్కసారి కంక్లూజన్ కు తీసుకుంటే దీన్ని బట్టి మన హిందువులు కానీ లేదంటే లింగాయత్ సమాజం కానీ దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి సార్? ఒక్కటేమో నేను భయపడుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వాలు బలహీనమైపోయినాయి దేశం అంతా కూడా. కానీ ఉన్న దగ్గర కూడా ఈ ప్రయోగాలను కంటిన్యూ చేస్తున్నాయి. మనం ఆ, వాళ్ళకేం ప్రేమ లేదు ఎవరిపైన కూడా. బీసీలో కులగణన అనే నినాదం తీసుకున్నారు. జిస్కా ఆబాది ఉస్కా ఇది అనేది, అంటే ఉత్నా హక్. జనాభా ఉన్న హక్కు కావాలి అని. నేనేమంటానంటే మరి ఆ, అధిక జనాభా ఉన్నప్పుడు వాళ్ళకు హక్కులు నెరవేరాలి అంటే మరి మైనారిటీలకు హక్కులు ఎందుకు? అధిక జనాభా ఎగ్జాక్ట్లీ. ఉన్నవాడికే హక్కులు అన్నప్పుడు మైనారిటీలకు హక్కులు ఎందుకు? మైనారిటీ అనేవాడు చిన్న సంఖ్య ఉంటాడు, పాపం వాళ్ళు ఒక మూలన పడి ఉంటారు, వాళ్ళు అడిగే దిక్కు ఉండదు అనే ఉద్దేశంతోనే ప్రపంచం అంతా కూడా మైనారిటీలను పట్టించుకోవాలి అని. ఇప్పుడు ఇంట్లో అందరు పిల్లలు బాగుంటే, 5 మంది పిల్లలు ఉంటే ఓ తల్లి బలహీనమైన వాడినే పట్టుకుంటుంది. కొద్దిగా కాళ్ళు అవిటి వాడు ఉంటే వాడిని ఎక్కువ ఎత్తుకుంటది, వానికి అన్ని చేసి పెడుతుంది అమ్మ. ఎందుకు అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ డార్విన్ సిద్ధాంతం. సర్వైవల్ ఆఫ్ ది వీకెస్ట్ అనేది హిందుత్వ సిద్ధాంతం. బలహీనుడినే పట్టించుకోవాలి, బలహీనుడిని పట్టించుకోవాలి, దిక్కులేనోని పట్టించుకోవాలి. కానీ నువ్వేమేం చెప్తావు? ఆబాది అని చెప్తావు. జనాభా ఎక్కువ ఉన్నవాడు, బలమున్నవాడికి హక్కు కావాలి. దుర్మార్గం కాదా? నిన్ను నువ్వే కాంట్రాడిక్ట్ చేస్తావు. ఒక దిక్కు మైనారిటీ మాట్లాడతావు, ఇంకో దిక్కు ఆబాది మాట్లాడతావు. అందుకని కమ్యూనిస్టులు ఏదైనా మాట్లాడతారు, నాలుక ఉల్టా పల్టా చేసి మాట్లాడుతుంటారు. ఇప్పుడు అన్నిటికన్నా ప్రమాదం కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం, సిద్ధిరామయ్య ప్రభుత్వం విపరీతమైన డీహిందువైజేషన్ అనే పని పెట్టుకున్నది. ధర్మస్థలి ఏందండి? ధర్మస్థలి చేసిన ప్రయోగం ఏంది అంటే ప్రతి హిందువు ఆ తన హిందుత్వం పట్ల విసుగు చెందాలి. ఏమైంది, ఇట్లా అయిపోయిండు, ఇన్ని శవాలు, ఇంతమంది ఆడపిల్లలు
దళితులు ఇవన్నీ చర్చ చేశారు. దేశమంతా దుర్మార్గమైన ప్రచారం చేశారు. ఏమైంది అక్కడ మరి ఇప్పుడు? కనుక ఈ ప్రయోగాలు కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ కుట్రలో భాగం ఇది. ధర్మస్థలిని అపవిత్రం చేయడం, మన మైండ్ లోకి ఎక్కించడం. సో ఇలాంటివి రేపు దసరా ఉత్సవాలను కూడా ఇలా ఆమెను పిలవడము, ఆ, ఆ, ముస్తాక్ బానును పిలవడము, ఇవన్నీ కూడా డీహిందూఐజేషన్ అనే స్కీమ్ లో భాగం. అలాగే లింగాయతులను విడగొట్టే పని చేయడము డీహిందూఐజేషన్ లో భాగం. ఇలా కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ డీహిందూఐజేషన్. ఇది తమిళనాడులో ఏమో ఎప్పుడో అయిపోయింది. డీహిందూఐజేషన్ విపరీతంగా అయిపోయింది. సనాతనం ఆ ఒక ఏమంటాం, పనికిరాని ఒక చీడ పురుగుగా చూసే అటువంటి మాటలు డిఎంకే ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మాట్లాడుతుంది. అందుకే హిందూ మేల్కోవడమే మంచిది. దీని అన్నిటికీ సమాధానం హిందూ మేల్కొనాలి. మన మైండ్ పైన జరుగుతున్న కుట్రను అర్థం చేసుకోవాలి. యుద్ధం అనేది బయట బార్డర్ పైన జరిగేది కాదు. ఇప్పుడు యుద్ధం అనేది మన మైండ్ పైన జరుగుతుంది. దీన్నే మనము వార్ ఆఫ్ నరేటివ్స్ అంటాం. ఈ వార్ ఆఫ్ నరేటివ్స్ లో మనం గెలవాల్సింది ఉంది. ప్రతి వాడు మాట్లాడే మాటలు ఒక మతలబు ఉంది. కనుక ఆ మతలబు అర్థం చేసుకోవాలి. మనం వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా, ఇది నేర్చుకుంటే మనం మనల్ని కాపాడుకోగలుగుతాం. యుద్ధం అనేది ఇప్పుడు మనల్ని మనం కాపాడుకుంటే చాలు. ఎందుకు నేపాల్ అట్లా వస్తుంది, సడన్ గా ఎందుకు శ్రీలంక ఇదైపోతుంది? ఎందుకంటే ఆ పిల్లల మెదడు పైన ఈ యుద్ధం జరిగింది కనుక. నిరంతరం జరుగుతుంటది యుద్ధం. సడన్ గా ఒక రోజు అది ఎరప్ట్ అయిపోతుంది. కనుక ఈ ప్రమాదాలు మన పొంచి ఉన్నాయి మన చుట్టూ. కనుక సోషల్ మీడియా చాలా మంచిది. దాంతో పాటు మనం యాక్టివ్ గా ఉంటే ఇంకా మంచిది. రైట్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ థ్యాంక్ విషయం యూ. గురించి పూర్తి అవగాహన ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.